శతాధిపతి అలాంటి వాడు కాదు. యేసయ్య నేను వస్తాను అంటే, వద్దు ప్రభువా, నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రుణ్ణి కాదు. సరే, నన్ను రావద్దంటున్నావు, నీ దాసుడు బాగుపడాలంటున్నావు, ఎలా కుదురుతుంది చెప్పు. ప్రభువా, నేను శతాధిపతిని, నేను రమ్మంటే ఒకడు వస్తాడు, నేను పొమ్మంటే ఒకడు పోతాడు, నేను ఇది చెయ్యి అంటే అది చేస్తాడు. అయ్యా, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు నువ్వు అధికారము కలిగిన వాడివి. ఇక్కడ ఒక మాట చెప్పు, అక్కడ నా దాసుడు బాగుపడిపోతాడు, నువ్వు రావాల్సిన అవసరం ఏముందయ్యా అంటే యేసు అంటాడు, చుట్టూ చూసి, ఇశ్రాయేలు దేశమంతటిలో ఇంత గొప్ప విశ్వాసము కలిగిన వాడిని నేను ఎక్కడా చూడలా. యూదుడా? కాదండి. పుట్టుకతో క్రైస్తవుడా? కాదండి. ఒక అన్యుడో? రోమా సామ్రాజ్యంలో సైనికుడిగా శతాధిపతిగా ఉంటున్నవాడు, పోరాటాలు చేసేవాడు, దేశం కోసం, దేశం యొక్క క్షేమం కోసం రక్తం చిందించేవాడు. కానీ నరనరాల్లో యేసుక్రీస్తు పట్ల ఏముందో తెలుసా మీకు? చెప్పండి. మిక్కుటమైన విశ్వాసం.